నేను శివుడిని పూజిస్తానా, విష్ణువుని పూజిస్తానా, ఆంజనేయుని పూజిస్తానా, అది నా ఇష్టం, నా విశ్వాసం. నేను ఏ దేవుణ్ణి పూజించాలనుకుంటే ఆ దేవుణ్ణి పూజిస్తా. నువ్వు క్రీస్తు ప్రభువుని పూజించాలనుకున్నావు, పూజించు. మేరీ మాతను పూజించాలనుకున్నావు, పూజించు. ప్రార్థన చేయాలనుకున్నావు, చెయ్యి. అవతల అల్లాని ప్రార్థించాలనుకున్నారు, చేయని. ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు కదా. నువ్వు ఆ మతంలో ఉండటం వల్ల నీకు అనారోగ్యం, ఆ మతంలో ఉండటం వల్ల నీ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది, నువ్వు నా మతంలోకి వస్తే కనుక మారిపోతావు అని వాళ్ళని మానసికంగా వాళ్ళకున్న కష్టాన్నో నష్టాన్నో అవసరాన్నో అడ్డుపెట్టుకుని మతం మారుస్తున్నారు. ఇది ఒక ఎత్తు. సరే, దానికి లొంగినటువంటి వాళ్ళు మారుతున్నారు, లొంగనటువంటి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు ఈ మధ్యన, బాగానే ఉంది. అయితే అసలు సమస్య ఏంటంటే, బొట్టు పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు, హిందూ దేవుళ్ళని దూరంగా పెట్టు, విగ్రహాలు కానీ ఫోటోలు కానీ అన్నీ తీసుకెళ్ళి బయట ఆడాన బారేసి, అవసరమైతే నదిలో పడేసి అని చెప్పేవాళ్ళు కొంతమంది. అలా చెప్తున్నటువంటి వాళ్ళు అసలు హిందుత్వంలో ఉన్నటువంటి నదీ స్నానం, పుణ్యస్నానం, పుష్కరాలు ఇవి క్రిస్టియానిటీలు ఎక్కడ ఉన్నాయా? క్రైస్తవంలో చర్చికి వెళ్ళడం, ప్రార్థించడం, బైబిల్కి అనుగుణంగా ప్రార్థించడం ఉంటుంది. గుడ్ ఫ్రైడే జరిగినా, క్రిస్మస్ జరిగినా ఇవన్నీ ఏంటి? మంచి ప్రార్థనా విధానం కదా, ఆ మతంలో ఉన్నటువంటి విశ్వాసాలు కదా. మధ్యలో మతం మారే వాళ్ళని తీసుకెళ్ళి స్నానం చేయించి మతం మార్చడం ఏంటి? స్నానం ఆచరించి మతం మార్చడం అనేటటువంటి విధానం క్రైస్తవంలో ఉందా? కానీ భారతీయ సంప్రదాయాలు, హిందూ సంప్రదాయంలో ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు అందులో మార్చి ముంచేసి వాళ్ళని అక్కడి నుంచి మతం మార్చేసేయడం, వాళ్ళ చేత జంజం ఉంటే జంజం దీవించేయడం, బొట్టు ఉంటే తీసేపించడం, ఇట్లాంటిది. ఎందుకు ఇది? ఈ కొత్త విధానం ఎందుకు కావాలి? ఎందుకు పాస్టర్లు దీన్ని తయారు చేస్తున్నారు? ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు తాజాగా మత మార్పిడి సందర్భంగా విషాదం చోటు చేసుకుని బాప్టిజం తీసుకుంటూ కృష్ణానదిలో మునిగి 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా పెనుమూడులో గురువారం ఈ ఘటన జరిగింది. రేపలపట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల మేరకు బట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన 30 మంది గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మత మార్పిడి కోసం పెనుమూడులో కృష్ణానది వద్దకు వచ్చారు. నదిలో దిగి బాప్టిజం తీసుకుంటుండగా పెనుమాల దేవదాసు, తలకాయల గౌతమ్, పెనుమాల సుధీర్ బాబు, పెనుమాల హర్షవర్ధన్, పెనుమాల రాజా నీటిలో మునిగిపోయారు. స్థానికులు గుర్తించి 3 కాపాడారు. పెనుమాల దేవదాసు, తలకాయల గౌతమ్ గల్లంతయ్యారు. ఒకరికి 19 ఏళ్ళు, ఒకరికి 19 ఏళ్ళు. గాలింపు చేపట్టి కొంతసేపటికి వారి మృతదేహాలను వెలికి తీసి రేపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుధీర్ బాబు, హర్షవర్ధన్, రాజా రేపల్లిలోని సురక్ష వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అక్కడ నదిలో లోతు ఎక్కువగా ఉంటుందని చెప్పినా వెనకుండా దిగారని స్థానికులు చెప్పారు. గౌతమ్ ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటగా దేవదాస్ పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నారు. వీళ్ళు ఇంట్లో చెప్పకుండానే బాప్టిజం స్వీకరించేందుకు వెళ్లారు. గౌతమ్ తల్లిదండ్రులు సుధాకర్, రజని, దేవదాస్ తల్లిదండ్రులు దేవేంద్ర, నాగ వ్యవసాయ కూలీలు. యువకుల మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లులకు తెలియని లేదు. యువకుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఏంటి అసలు ఇది? ఏం పద్ధతి ఇది? మత మార్పిడి ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియకుండా మత మార్పిడి ఏంటి? అది నదీ స్నానం చేయించి మత మార్పిడి ఏంటి? దీని మీద ఎంత సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది?